లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మా చూసుకుంటే వరకు అది ఎన్సీసీ బిల్డింగ్ అంట. అప్పట్లో అది కూడా ఒక ప్రాజెక్ట్ అంట. మస్తు పెద్దగా ఉంది ఆ ప్రాజెక్ట్ కూడా. 1 కిలోమీటర్ దూరం నుంచే కనబడుతున్న బిల్డింగ్లు అవన్నీ రాజపుష్పమా. రాజపుష్ప ప్రొవెన్సియన్ అంట ఆ బిల్డింగ్ పేరు. రాజపుష్ప ప్రొవెన్సియాలో కూడా మనకు 2 BHK 3 BHK అవైలబుల్ ఉందంట మామ. గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇవి. సో ఇదైతే రాజపుష్ప వల్ల చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు హైదరాబాద్లో అయితే. ఇప్పుడైతే ఒక 9 అయితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే రాజపుష్ప ఇంపీరియా ఒకటి, ప్రిస్తీనియా ఒకటి, ఇన్ఫినియా, ఔరాలియా, ప్రొవెన్సియా ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. ఇంకా రెడీ టు మూవ్ కూడా ఉన్నాయంట. సో రాజపుష్ప వాళ్ళవి అది గ్రీన్ డేల్ అని, యాట్రియా ఒకటి, సో రెగేలియా ఒకటి. సో ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి వీళ్ళవి రాజపుష్ప వాళ్ళవి. ఓన్లీ ఇదే కాదు చాలా ఉన్నాయంట. సో రెడీ టు మూవ్ ఉన్నాయంట, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. మన రాజపుష్ప ప్రొవెన్సీ అయితే 30 to 40 ఫ్లోర్స్ ఈజీగా ఉంటుంది మామ. చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడి నుంచి అయితే నాకు ఒక 30-35 దాకా ఉంటుంది అనుకుంటా ఫ్లోర్స్. రైట్ తీసుకుందాం, రైట్ తీసుకొని వెళ్ళిపోదాము మన ఎంట్రన్స్ లోపలికి. సో ఎంట్రన్స్ చూద్దాం బయట నుంచి. సో చూసారు కదా, వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ నుంచి. సో అదేంటో ఇంకోటి ఏదో వాసవి రాజపుష్ప ప్రొవెన్సీ అయితే కిరాకుంది మామ లొకేషన్. ఎందుకంటే మంచిగా ORR ఉంది కదా. సో మస్తు ఉంది అసలు లొకేషన్, పర్ఫెక్ట్. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇంకా జరుగుతుంది. సో ఇంకొక 1-2 ఇయర్స్లో అయితే ఫుల్గా అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. అబ్బా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, చాలా పెద్దగా ఉంది ప్రాజెక్ట్ అయితే. ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా ఇదే మన రాజపుష్ప ప్రొవెన్సియా ఎంట్రన్స్ ఇది. సో చాలా పెద్దగా ఉంది. అది ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగా ఉంది. అసలు గేట్ కూడా చాలా పెద్ద గేట్. ఇప్పుడైతే మన తెల్లాపూర్లో కన్స్ట్రక్షన్ ఎట్లనే చూద్దాము. సో తెల్లాపూర్, గోపన్పల్లి ఇది ఆల్మోస్ట్ మనకు మన గచ్చిబౌలి విప్రో సర్కిల్ ఉంది కదా, అక్కడి నుంచి చాలా దగ్గర అనమాట. నాకు తెలిసి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది ఇది తెల్లాపూర్ గోపన్పల్లి. సో ఇది కూడా మంచి హ్యాపెనింగ్, మంచి అదేమంటారు హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకు HCO ఉంది. ఇదంతా HCO అనమాట. లెఫ్ట్ సైడ్ లో మొత్తము అది కనబడేది చాలా పెద్దది HCO కూడా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు జేబేరీ వాళ్ళది కూడా ఉన్నాయమ్మా. జేబేరీ ప్రాజెక్ట్స్ ఇవి చూసారు కదా. ఇప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఇంకొక 2-3 ఇయర్స్ అయితే ఈజీగా అవుతుంది. సో వీళ్ళ దగ్గర కూడా మనకు 2 BHK 3 BHK కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. అంతా మనకు తెల్లాపూర్ గోపన్పల్లి ఏరియా కిందనే వస్తుంది మామ ఇదంతా అదే. సో ముంగట కూడా చూసుకుంటే మనకు ముందు కూడా ఒకటి ఉంది అపార్ట్మెంట్ చూసారు కదా, హై రైజ్ బిల్డింగ్ పెద్దది. మనకు ముందు చూసుకునే ప్రాజెక్ట్ కూడా మనకు జేబేరీ మామ, జేబేరీ వాళ్ళది ఇది కూడా. సో వెనక కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది జేబేరీ వాళ్ళది. మస్తు ఉంది. ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. అంటే చాలా నాకు తెలిసి ఒక 40-50 ఫ్లోర్స్ ఉంటుంది ఇది కూడా. సో మస్తు ఉంది, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది కూడా. నాకు తెలిసి 2 BHK 3 BHK కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది.
మన గోపన్పల్లి తెల్లాపూర్ నుంచి చూసిరు కదా మేము ఎంత దగ్గర ఉంది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం చెప్పండి, మన విప్రో సర్కిల్ దగ్గరికి వచ్చేసినాము. ఒక అదే చెప్తున్నా కదా 2 to 3 కిలోమీటర్స్ దూరం మామ అంతే, విప్రో సర్కిల్ నుంచి మన గోపన్పల్లి మన తెల్లాపూరు. ఈ ఏరియాలో మనకు ట్రాఫిక్ జామ్ అయితే అవ్వదు, ఎందుకంటే మూవబుల్ అయి ఉంటుంది మొత్తము. ట్రాఫిక్ జామ్ అన్నట్టు అనిపిస్తుంది కానీ మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఏరియా అదే ఈ ఏరియాలో హైలైట్. ఇక మన విప్రో సర్కిల్ దాకా అయితే వచ్చేసినాము. సో చూసారు కదా గోపన్పల్లి తెల్లపూర్ చాలా దగ్గర అది. సో అది కూడా మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అవి, తెల్లపూర్ గోపన్పల్లి. సో చాలా దగ్గర మనకు. ఇంకోటి ఏంటంటే అక్కడ చాలామంది ఇక్కడ సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తారు కదా, బ్యాచిలర్స్ ఉంటారు కదా చాలామంది. సో వాళ్ళందరూ అక్కడనే ఉంటారు ఆ తెల్లాపూర్ గోపన్పల్లి, ఎందుకంటే అక్కడ హాస్టల్స్ చాలా ఉన్నాయి. సో కొంచెం అదే బడ్జెట్లో దొరుకుతాయి కదా. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తారనమాట ఆఫీస్కి చాలామంది ఎంప్లాయీస్. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు అదేమంటారు మైక్రోసాఫ్ట్, మనకు పుల్లల గోపీచంద్ అకాడమీ అవన్నీ వస్తాయి మనకు లెఫ్ట్ సైడ్. సో మనమైతే రైట్ సైడ్ వెళ్దాం. మనకు చూసారు కదా బాబా, రైట్ సైడ్లోకి రాగానే మనకైతే ఒక బిల్డింగ్ అయితే కనబడ్డది. ఆ బిల్డింగ్ ఏమనుకుంటారు చెప్పండి, అసెంచర్ బిల్డింగ్ అది. సో కపిల్ టవర్స్ ఇది కూడా పాతది. ఓకే, నాకు ఒక డ్రీమ్ ఉండేది మామ, ఎప్పుడు నాకు డిలాయిట్లో చేయాలని, ఇంకా మన అసెంచర్లో కూడా వర్క్ చేయాలని నాకు ఎప్పటించో డ్రీమ్ ఉండే. సో చూడాలి ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో. ముందు చూసుకుంటే రైట్ సైడ్లో మనకు ఐసిఐసిఐ బిల్డింగ్ ఉంది. ఈ ఐసిఐసి బిల్డింగ్ నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే పెద్దది ఇది. హెడ్ క్వార్టర్స్ ఇండియాలోనే పెద్ద ఇక్కడ లెఫ్ట్ తీసుకోగానే ఇక స్ట్రైట్ అయితే ఇక అన్ని కంపెనీస్ ఇక్కడైతే అన్నీ ఉంటాయి. అమెజాన్ ఉంటుంది మనకు, అదేమంటారు సైంట్ ఉంటుంది, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఈ లైన్ మొత్తం ఇక్కడ నుంచి కాంటినెంటల్ హాస్పిటల్. ఇక్కడైతే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్. నాకు తెలిసి దాటినాక ఇంకేమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే చూద్దాం అక్కడ ముందు. మనం వెళ్ళే దారిలో మనకు హయాత్ గడ్ ఉంటుంది మామ, రైట్ సైడ్లోనో లెఫ్ట్ సైడ్లోనో హయాత్ గడ్ ఉంటుంది. చాలా పెద్దది హయాత్ అయితే, సూపర్ ఉంటుంది యాక్చువల్గా. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా కడుతున్నారు. ఇక అది ముందు కనబడే రైట్ సైడ్లో అదే మన అమెజాన్. అదైతే నాకు తెలిసి ఇండియాలోనే పెద్దది అనుకుంటా అమెజాన్ క్యాంపస్. సో చూసుకుంటే మనకు వర్చూజా ఉంది. వర్చూజా కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీ. సో మంచి వరల్డ్ క్లాస్ కంపెనీ అది కూడా. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ ఏరియాకి రావాలనిపిస్తూనే ఉంటుంది. నా ఫేవరెట్ ప్లేస్ ఇది. సో ఇదే మన రైట్ సైడ్ మన అమెజాన్. ఇంకా ముందు చూసుకుంటే ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ మామ, మంచి ప్రాజెక్ట్ కడుతున్నారు. చూసి ఎంత పెద్ద ఉంది, హైరైస్ బిల్డింగ్. అది నాకు తెలిసి అది ఈ ఏరియాలో అయితే పెద్దది. అది నాకు తెలిసి ఒక 50 ఫ్లోర్లు ఈజీగా ఉంటుంది ఆ ముందుది కనబడేది. సో
ఏరియాలో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయమ్మా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇంకా ముందు చూసుకుంటే మనకి ఏడిపి బిల్డింగ్ ఉంది. సో ఏడిపి కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీ, ఫైనాన్షియల్ కంపెనీ అది కూడా. అటుపోతే ఏమొస్తాయి ఇక్కడ కొత్త కొత్త వెంచర్స్ అయితే కడుతున్నారు మామ, లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో. గచ్చిబౌలి ఇదంతా మామ, గచ్చిబౌలిగా ఇదంతా. ఇంకా ఇక్కడ చూసుకుంటే సైట్ ఉంది. సైట్ కూడా పెద్ద క్యాంపస్, ఇది చాలా పెద్ద క్యాంపస్ ఇది. అయితే మనం నానక్రమ్ గూడలో ఉన్నాము. ఇది ముందే చూసేది మనకు ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్, అవి 2 బ్లూ బిల్డింగ్లు ప్రిస్టేజ్ అవి. ఈ ఏరియాలో చూసుకుంటే మొత్తం 40-50 ఫ్లోర్స్ ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, మొత్తం హైరైజ్ బిల్డింగ్స్ ఇవన్నీ. ఫస్ట్ టైం వింటున్నాను నేను కళ్యాణి ట్రీడెన్స్ అంట. సో మంచి ప్రాజెక్టే ఉండొచ్చు ఇది కూడా. సో ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. సో ముందు కూడా మస్తున్నాయి మా హైరైజ్ బిల్డింగ్లు, ఎంత బాగున్నాయి అవి. నాకు తెలిసి అటు నుంచి పోతే మేదిపట్నం వస్తుంది అనుకుంటా ఆ ఏరియా. ఈ ముందు ట్విన్ బిల్డింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి, ఇంకోటి పక్కన కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి బిల్డింగ్స్. ముందున్న ప్రాజెక్ట్లో నాకు తెలిసి 2 BHK 3 BHK అన్నీ ఉంటాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఎక్కడ చూసినా స్కై స్కాపర్స్, స్కై స్కాపర్స్, స్కై స్కాపర్స్. ఇదేమి వెస్టర్న్ కన్స్ట్రక్షన్. ఇంకా చూసుకుంటే ఇక్కడ హైరైజ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి చాలా. అవన్నీ కూడా నాకు తెలిసి ఇంకా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. సో టైం పడుతుంది, ఒక 1-2-3 years అయితే ఈజీగా అవుతుంది నాకు తెలిసి ఇవి కూడా కంప్లీట్ అవ్వడానికి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా.
ఇంకా పెద్ద ఉంది కదా మరి ఇక్కడైతే ఎంత పెద్ద ఉంది మా బిల్డింగ్, అబ్బా 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 చాలా పెద్ద ఉంది. ఇక్కడ అయ్యే ప్రాజెక్ట్ పేరు స్పెక్ట్రా అని అంటాం మామ. స్టార్టింగ్ ప్రైస్ 2 crores నుంచి ఉంది. సో మస్తు ఉంది బిల్డింగ్ కూడా చాలా పెద్ద ఉంది. మంచి ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్. చూస్తేనే అర్థమవుతుంది ఎంత పెద్ద ప్రాజెక్టు. ఓకే ఇట్లా దొవ్వి చేస్తారు. ఇంకా చూసుకుంటే ఇక్కడ కూడా ఏదో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మరీ అంత పెద్ద ఏం కాదు, 40-50 floors కాదు, అది తెలిసి ఒక 15 to 20 floors ఉన్నాయి ఇక్కడ. నాలెడ్జ్ క్యాపిటల్ అని మైక్రోసాఫ్ట్ కదా పెద్ద. ఇదా మీరు వెళ్తూనే ఉంటారు ఇవన్నీ అంటే తినడానికి? ఏమేమి పోయినారు ఇప్పుడు చెప్పండి ఏదన్నా మంచిది సైడ్. ఫ్రాంక్లిన్ టెంపుల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. స్టేట్ ఆఫ్ ఏ వద్దు ఇదే పోదాం ఇదే పోదాం. మంది అంట, మంది కింగ్. ఇప్పుడు తింటున్నారా మీరు మంది? నాకు నచ్చదు అంటే స్వీట్ ఉంటుంది మనం కొంచెం స్పైస్ ఇష్టపడతాం. నవాబ్స్ ఇది కూడా బాగానే ఉంటుంది. నవాబ్స్ లో బాగుంటుంది బిర్యానీ. నవాబ్స్ లో ఫేమస్ కబాబ్స్. కబాబ్స్ బాగుంటుంది. కబాబ్సా? తందూరి బాగా నచ్చింది నేను తిన్నప్పుడు. మస్తులే తందూరి. ఇప్పుడు చాలా వచ్చినాయి. దాడుక్స్ అనేది చాలా ఓల్డ్. అవును, హైదరాబాద్. ఫోనిక్స్ అంట, ఫోనిక్స్. ఫినిక్స్ ఫినిక్స్ బిల్డింగ్ చాలా ఉన్నాయి ఆడ. ఇట్లా ఢిల్లీ దగ్గర కూడా ఉంటుంది మనకు. ఫినిక్స్ ఢిల్లీ వెనక కూడా ఉంటుంది ఫినిక్స్. రామ్కి సిఇఓ ఏం లేవంట. రోలింగ్ హిల్స్ అంట. బాగుంది ఏరియా. ఈ ఆరన్లు ఎందుకు కొడతారేమో కదా, నాకు అర్థం కాదు. టెస్ట్లు చేసుకున్నట్టు పని చేస్తుందో లేదు. నిజమే. డిలైట్ బిల్డింగ్ అక్కడ
లోపల ఇక్కడ ఎందుకో ఓపెన్ చేసి పెట్టినారు. ఏసీలు ఉంటాయి కదా, మరి ఎందుకు ఓపెన్ చేసి పెట్టాను అట్లా? నేను అన్ని ఓపెన్ చేసి పెట్టాను నిజంగా, నేను కూడా ఎప్పుడు గమనించలేదు. సారీ ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఏదో ఓపెన్ చేసి పెట్టారనుకుంటా. ఏది ఇదా? ఇది అండర్ కన్స్ట్రక్షన్. అది డిలైట్ కదా, అది డిలైట్. రెండు అట్లానే ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ మస్తు ఉంటుంది దీనికి, ఫ్లైఓవర్ మీద చూస్తే మస్తు. అవునవును. ఇంకా అటు పోతే ఐకియానేమో, ఐకియా, దుర్గం చెరువు, స్కై వ్యూ, పూజ. ఇది ఆఫీస్ బస్ ఏమో. ఊబర్ షెట్లు కూడా బాగా పెట్టినారు. ఏంది హైటెక్? ఇది ఐకియా కదా, ఇది ఐకియా రైట్ సైడ్. ఐకియా మీద ఫ్లైఓవర్, ఈ ఫ్లైఓవర్ దుర్గం జరిగిపోతుంది. ఈడ కూడా టెక్ పార్క్స్, మైండ్ స్పేస్ టెక్ పార్క్, పక్కన నాలెడ్జ్ వాళ్ళవి ఐటీ పార్క్స్ ఉన్నాయి. వాళ్ళు రెసిడెన్షియల్ కన్నా ముందు ఐటీ అటు పోదాం, అటు కూడా పోదామా? పోదాం. ఇది ఐటీ ఐకియా చూసినవి మీరు వెళ్తురా ఇప్పుడు ఐకియాకి? అప్పుడప్పుడు చాలా రోజులు అయిపోయింది ఐకియా. ఎప్పుడు ఒక 3 months బ్యాక్ పోయినా. అప్పుడు కప్స్, ప్లేట్స్ అవన్నీ కొనుండే. బాగుంటది, బాగుండే. అవునవును, చాలా బాగుంటది. ఎన్నిసార్లు వచ్చినా రావాలనిపిస్తుంది. సైంట్ మైండ్ స్పేస్ లో ఇది స్కై వాక్. అవును, స్కై వాక్ విన్నారా? స్కై వాక్ కింద బాగుంటది, తీసిన చాలా సార్లు. బాగుంటది, బ్లాక్ కూడా చేసి కనెక్టింగ్ ఉంటది కదా. ఏంది ట్రాఫిక్ ఎట్లా ఉంది? బాబా ఇంత ట్రాఫిక్ ఉందా? అయిపోయినాం, దొరికిపోయినామా? ఇంతసేపు దొరకాలే మనం. ఇంతసేపు రివెంజ్ అలా ఇప్పుడే తీసుకుంటుంది. ఇదేంది ఇంత ట్రాఫిక్ ఉంది? నార్మల్ ఈ టైం ట్రాఫిక్ ఉండదు. 1 o'clock ఇంతమంది బయటకు వస్తారు. చాలా ఉంటారు. మేబీ అందరు లంచ్లోకి వచ్చేస్తున్నారు. అనేది మూవింగ్ ట్రాఫిక్. మూవింగ్ అయిపోతుంది. అదేం జేపీ మార్గన్ అంట. ఇంకేముంది? నాలెడ్జ్. మూవింగ్ అయిపోతుంది. 1 o'clock కదా. అందరికి బయట తిరగాలనిపించింది. చెప్పినా కదా మూవింగ్ ఉంటది. ఇందులో కొంచెం బాగా హెవీ బ్రేక్ఫాస్ట్ చూసింటారు. పాపము ఇన్ ఆర్బిట్ మాలే ఉండే కదా ఈ ఏరియాలో కూడా ఫస్ట్. ఇప్పుడు అదే కనబడతలేదు. అంతే, చిన్నగా అయిపోయింది. పాపం ఇన్ ఆర్బిట్ మాల్ ఫస్ట్ మాల్ అదే. ఐటీసీ కోహినూర్. ఐటీసీ కోహినూర్ పాతదే అనుకుంటా కదా. చాలా పాతదే ఇది కూడా, కొత్తదే. బాగుంటది, డిజైన్ బాగుంటది కోహినూర్. ల్యాండ్స్కేప్ నాకు ఈ బిల్డింగ్ మస్తు అనిపిస్తుంది యాక్చువల్గా. అక్కడ ఉంటది చూడు, ఐ ల్యాబ్స్. అది బాగుంటది, ఎగ్ షేప్ లో ఉంటది. ల్యాబ్స్ ఇది కాదు, దీని వెనుక ఉంటది. దీని వెనకలది అదేలే, మస్తు ఉంటది, ఎగ్ షేప్ లో ఉంటది. అది చాలా పాతది. అది ఇప్పుడు ఉందో లేదో, మళ్ళీ దాంట్లో ఆఫీసు ఉందో లేదో. బిల్డింగ్ ఉంది, ఆఫీస్ ఉందో లేదో. ఉంది. ఏముంటుంది ముందుగానే దుర్గం చెరువు ప్రశ్న. హైదరాబాద్ అంటే దుర్గం చెరువు. హైదరాబాద్ ఏమన్నా షూటింగ్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ చేస్తారు. కానీ మస్తు కట్టి ఐకానిక్. ఏముందిరా బ్రిడ్జ్ మస్తు కట్టిండు.
ఎటు పోతే ఇక జూబ్లీహిల్స్. ఇంకా పోతే జూబ్లీహిల్స్. దుర్గం చెరువు మంచి ఫ్రెష్ వాటరే కదా. లేకే కదా, లేకంటే మంచి వాటర్ మంచిగా వెళ్తాం. వచ్చేసినాము మనం జూబ్లీహిల్స్. రిచెస్ట్ ఇదైతే ఇది కూడా రిచెస్ట్ ఏరియా ఇన్ ఏషియా. పైన పోదామా? పైన పోతే ఇక మనం ఇప్పుడు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పోతాం. ఇంకా అంతే, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పోతాం. దుర్గం చెరువు బ్రిడ్జ్ అయిపోయాక మనకు ఫ్లైఓవర్ అయితే ఉంది మామ. ఈ కొత్త ఫ్లైఓవర్ ఇది కూడా సూపర్ పెద్దది, చాలా పెద్దది. ఇది ఎంత పెద్ద ఉంది బ్రిడ్జ్, అంటే ఎంత హైట్ లో ఉంది, మస్తు హైట్ లో. అవునవును, చాలా హైట్ లో ఉంటుంది. చాలా హైట్ లో ఉంది. నైట్ వస్తే బాగుంటుంది. నైట్ బాగుంటుంది కానీ కొంచెం కనపడవు బిల్డింగ్స్. ఇప్పుడు కనపడంత క్లియర్ గా కనపడవు. యాక్చువల్లీ ఈ రోజు ఇంకా వెదర్ బాగుంది. వెదర్ కి అవును, ఇంకా వర్షం పడతలేదు. మొన్నటిదాకా వర్షం పడ్డది. అవును, అదే అంటున్నా. లాస్ట్ 1 వీక్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు కొంచెం స్కై ఈ రోజు నేను అదే అనుకుంటా, వర్షం పడద్దు, ఎండ రావద్దు, ఇట్లానే నార్మల్ గా ఉండాలి. ఐడియాలో ఇది చాలా పెద్దగా ఉంది బ్రిడ్జ్. పెద్దది, చాలా పెద్దది. 5 kilometers ఉంటుందా? ఉండొచ్చు. స్పోర్ట్స్ బైక్ కదా, ఆ బైక్లు కూడా ఉంటాయి. 10 లక్షలు ఉంటాయి. కోపం వస్తుందండి, కోపం బైక్ నుంచి. ఇప్పుడు డైరెక్ట్ చెక్ పోస్టే కదా? అంతే, డైరెక్ట్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. అసలు తెల్లాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వచ్చినాం కదా. వెస్ట్ నుంచి ఆల్మోస్ట్ సెంట్రల్కి వచ్చినాం మనం. సెంట్రల్ హైదరాబాద్కి వచ్చినాం. ముందు లెఫ్ట్ పోతేనే కదా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్. బాగుంటాయి రైట్ సైడ్. పెద్దమ్మ గుడి ఇక్కడనే కదా? ఇక్కడే. ట్రాఫిక్ ఉంది. నాకు కన్ఫ్యూజన్ అవుతుండే అప్పట్లో జూబ్లీహిల్స్ బంజారాహిల్స్. వెల్ మెయింటైన్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు రోడ్లు. ఈబీ అంట సాఫ్ట్వేర్ కంపెనీ కదా. ఇందులో డెలైట్ ఉంటుంది అనుకుంటా. డెలైట్ డైరెక్ట్ అయ్యాను. మా ఫ్రెండ్ ఒకటి డిఈషా, దీంతో మా ఫ్రెండ్ వర్క్ చేస్తాడు. ఓకే, ఇది ఎక్కడికి వెళ్తాం మనం? దుర్గం చెరువు కదా? దుర్గం చెరువు అయిపోయాయి కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ ఇది ఎక్కడ వెళ్తుంది ఇప్పుడు? జూబ్లీహిల్స్ టు స్ట్రైట్ పోతే బేగంపేట. అవునా? ఓకే ఓకే. ఇది చూద్దామా కొన్ని హౌసెస్. జూబ్లీహిల్స్ టు బ్యాక్ కొంచెం ఫేస్ ఏమో కడుతున్నారు. కానీ దుర్గం చెరువుకి జూబ్లీహిల్స్ ఫస్ట్ దగ్గర జూబ్లీహిల్స్ దగ్గర.
ఉదకుండా అవును. మీరు చెరువు పోతే దుర్గం చెరువు పక్కన నానగ్రామం కూడా నానగ్రామం రచ్చిపోదు. మైండ్ స్పేస్ కానీ మస్తు కట్టిరేది. అవును. మీకు ఆఫీస్లో అదేమంటారు ఫ్రీ కూపన్స్ ఇస్తారు కదా, ఇస్తారు కదా ఇస్తారు. లంచ్ సోడియక్స్. సోడెక్స్ నాకు తక్కువ ఇస్తారు కానీ కొన్ని కంపెనీస్ బాగానే ఇస్తారు సోడెక్స్. మన బోట్లు ఎందుకు పెట్టలే కదా వీళ్ళు? నీళ్లు పాడు చేస్తారు కదా. అంత యాక్చువల్లీ అంత పెద్ద లేక్ కాదు, చిన్న లేక్. బాగుంటుంది. బాగుంటుంది. మంచి టూరిస్ట్ స్పాట్ యా. ఎవరైనా బయట వాళ్ళకు. హైదరాబాద్లో టూరిస్ట్ వాళ్ళు బాగా వస్తుంది. వీకెండ్ అయ్యిందంటే లెఫ్ట్ వెళ్ళిపోదామా? ఎందుకు చెప్పాలి, మన హైదరాబాద్ లో బాగానే తిరగచ్చు, టైం పాస్ చేయొచ్చు. సాటర్డే సండే వీకెండ్ మంచి రెస్టారెంట్లు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, మాల్లు ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి. ఇంకా మాల్స్ అయితే కుప్పలు కుప్పలు అంటారు. పబ్బులు, బ్రూవరీలు, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. మస్తు ఫేమస్ కదా ఇది. మళ్ళీ స్ట్రీట్ ఫుడ్. మన ఐటీ వాళ్ళకైతే ఫుల్ ఇది మంచిగా కలిసి వస్తుంది. చాలా మంది తింటారు. అవును. అంతే టేస్ట్ కూడా ఉంటాయి అంటారు కానీ పైసలు చాలా సేవ్ అవుతాయి కదా. అంతే కదా. పెద్ద పెద్ద రెస్టారెంట్ లో పోతే మళ్ళీ డబ్బులు ఎక్కువ. ఈడైతే మంచిగా స్ట్రీట్ ఫుడ్ కానీ కాల్కామ్ కాల్కామ్ ఇది యుఎస్ యూరోపా వెస్టర్న్ కంపెనీ. యుఎస్ స్విచ్లు నెట్వర్కింగ్ కంపెనీ ఇది కాల్కామ్. అసలు ఈ వ్యూ అయితే నేనే తీసిన అప్పుడు ఫస్ట్ టైం 1 hour వీడియోలో ఇది తీసిన. వ్యూ సూపర్ వ్యూ ఇది అయితే. హైటెక్ సిటీ బ్లాగ్ అప్పుడు చేసిన 1 hour వీడియో. ఇంకా అప్పటి నుంచి అందరు ఇదే పెడుతున్నారు నేను తీసినప్పటి నుంచి. మొన్ననే వచ్చినా ఇక్కడ మన నిలోఫర్ కేఫ్. బాగుండే చాయ్, బాగుంటుంది. మస్తుండే చాయ్, బాగుండే బ్రెడ్ బాగుండే. నాకు మస్తు నచ్చింది. అంబియన్స్ కూడా మస్తు, లోపల ఇంటీరియర్ కూడా సూపర్ ఉండే. నిలోఫర్ కేఫ్ సూపర్ ఉండే యాక్చువల్. మీరు తాగిరా నిలోఫర్ కేఫ్ లో చాయ్? మస్తుంది, వెళ్ళండి, మస్తుంది. అగో అదే టీ హబ్. ఇంకా 2-3 రెస్టారెంట్స్ పెడితే బాగుంటది ఇక్కడ. అంటే నేనేమనుకుంటా అంటే ఇంకా
రెస్టారెంట్స్ ఎక్కువ కట్టారేమో, ఇక్కడ కడితే మళ్ళీ ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది. కానీ మస్తు ఉండే నీలోఫర్ కేఫ్, సూపర్. మన మై హోమ్ పూజానా ఎన్నిసార్లు చూపెట్టాలి, మస్తు సార్లు చూపెట్టిన ఇప్పటికి. నా బ్లాగ్స్ అన్నది మై హోమ్ పూజ, మై హోమ్ పూజ, మై హోమ్ పూజ నా ఫేవరెట్. పోస్ట్ కార్డ్ టపాస్ ఇది నైట్ మస్తు ఉంటది. సాత్వా బిల్డింగ్ సత్వా నైట్ లైట్లు పెడతారు, బాగుంటది. ఇంకోటి ముంగట కూడా మంచిగా ఉంటది. ముందుగాడ యాక్చువల్ గా గ్యాలక్సీ లెఫ్ట్ వెళ్ళిపోదాం. లెఫ్ట్ ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళి బ్రిడ్జ్ ఎక్కుతారా? లెఫ్ట్ లో కిందికి వెళ్దామా? లెఫ్ట్ బ్రిడ్జ్ ఉంది, ఒకటి ఉంది. అటు సైడ్ నుంచి వస్తే బ్రిడ్జ్ వస్తే ఇటు సైడ్ Okay. ఇటు సైడ్ నుంచి రావాలి. ఇటు సైడ్ కిందనే పోవాలి. అవునవునవునవును, కరెక్ట్ కరెక్ట్. స్కై ల్యాండ్ కదా Sky view. స్కై వ్యూ, స్కై వ్యూ. బాగుంటుంది. లెఫ్ట్ పోతే మేడిపట్నం కూడా పోవచ్చు కదా మనం. లెఫ్ట్ పోతే అదే మేదిపట్నం వస్తుంది. మేడిపట్నం, షేక్పేట, అవును గోల్కొండ కూడా వస్తుంది. అవును. గచ్చిబౌలి బ్రిడ్జ్ కదా ఇది. ఇది 2 లెవెల్ బ్రిడ్జ్. అవును. యాక్చువల్ ముందర 3 లెవెల్. అవును. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఈ రోడ్ లో పోదాం. ఈ రోడ్ బాగుంటుంది. ఏది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవచ్చా? లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళొచ్చు. స్ట్రైట్ ఎప్పుడు వెళ్ళేదే కదా. ఈ రోడ్డు బార్బిక్యూ నేషన్ ఏదో ఉంటుంది కదా. బార్బిక్యూ నేషన్ ముందర అబ్సల్యూట్ ఉందా? బార్బిక్యూ ఉంటుంది. ఇది రోడ్ మణికోట పోతుంది. ఈ రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎలివేషన్, ల్యాండ్స్కేప్ సూపర్ ఉంటుంది. ఈ ఏరియా రాలేకుండా ఇది మణికొండ పోతుంది. ఇది కూడా ఒక డిఎల్ఎఫ్ మహల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఈ ఏరియానా? డిఎల్ఎఫ్ రోడ్ లెక్క చాలా బాగుంటుంది. ఏందో సాఫ్ట్వేర్ బిల్డింగ్ అది. ఈ వ్యూ బాగుంటుంది. ఇదేదో నైట్ వ్యూ బాగుంటుంది.
దుర్గం చెరువు ఇది అది కాదు. ఇదేం చెరువు దుర్గం చెరువు అనుకున్నా అది వెల్స్ ఫార్గో సేల్స్ ఫోర్స్ ఆ లాంకో వైల్స్ కనపడుతుంది. ఫస్ట్ హైదరాబాద్ లో పెద్ద పెద్ద హై ఫ్లోర్ అంటే అదే ల్యాంకోయిల్స్ అవునవునవును మణికొండ అది అవును ఫస్ట్ అదే కదా ఫస్ట్ అదే. ఇదంతా మణికొండనా ఇది మనకొండ పోయే దారి. కాజాగూడ అంటారు. కాజాగూడ ఓకే ఓకే ఓ ఇది కూడా మంచి ఏరియానే బాగానే ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్. కాజాగూడ ఇది కూడా ఎక్కువ. జేబేరి ఇక్కడనే ఉంటుంది కదా కాజాగూడ ఉంటుంది అటు సైడ్ జేబేరి. ఇదంతా కాజాగూడనా ఇదంతా కాజాగూడ. అటు పోతే ఏమొస్తుంది అటుపోతే షేక్పేట. అవును షేక్పేట కాజాగూడ ఇది సరే మణికొండ పక్కన పక్కన ఉంటాయి. ఓకే ఈ స్ట్రెచ్ కూడా బాగానే డెవలప్ అయింది. ఇది ఓఆర్ఆర్కి పోతుంది. ఈ రోడ్ కూడా బాగానే డెవలప్ అయింది చాలా. కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా old కదా ఇది సినిమాలలో కూడా చూపిస్తుండే అప్పట్లో. మణికొండ ఇటు పోతే మణికొండ వస్తుంది. తింటారా ఏమన్నా ఏంది ఇది ఏం బిల్డింగ్ ఇది ఏదో బిల్డింగ్ ఇప్పుడు మన మణికొండ నుంచి బాబా ఏం కొడుతున్నారు అరే అటు చూడు కొడతాడు ఆరాను మళ్ళీ చిన్న పిల్లోడే మళ్ళీ అనిపించారు. మణికొండ అదే ఇది కాచిగూడ రోడ్. కాచిగూడ రోడ్ నుంచి మనం గచ్చిబౌలి ఓఆర్ఆర్ పోతున్నాం. ఈ రైట్ సైడ్ ఓక్రిజ్ స్కూల్ వస్తాయి. ఓక్రిజ్ అదే కదా 7 లక్షలు 7-8 లక్షలు సూపర్. నిజంగానే 7 lakhs ఉంటుందా? అవునవును నిజంగానే 7 lakhs. అంటే నేను 3-4 lakhs అయితే విన్నా కానీ 7 lakhs అయితే వినలేదు. స్కూల్ నేను కూడా వినేంత వరకు ఏమంటే పక్క కూడా ధైర్యం కూడా తెలియదు. అదేంది ఒలింపిక్ అంటే ఏంది అపార్ట్మెంట్? అది ఒలింపిక్స్ అది కూడా అపార్ట్మెంట్. ఓవరారా ఇది ఇదొక ఓఆర్ఆర్. ఇది బాగుంది స్టాచ్యూ బాగుంది. రిలాక్స్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇటు పోతే అవుతారు ప్రొవిన్షియల్. మనం ఇటు పోతున్నాం. ఇటు స్ట్రైట్ పోతే నానక్రామ్ కూడా అదే కృష్ణ వాళ్ళది. ఇదేం ఏరియా? ఇది మనం యాక్చువల్ గా నానాక్రామ్ కూడా పోయే రోడ్. ఇది మహావీర్ గేట్ వేనా? అపార్ట్మెంట్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది ఐటీ బిల్డింగ్. ఐటీ కదా. ఇది సుమధుర అక్రోపోలిస్. ఇది కూడా
ఓకే. ఆ గోల్ ఫెడ్జ్ చూడు, అప్పట్లో ఇదే పాత బిల్డింగ్, అది గోల్ ఫెడ్జ్. ఫస్ట్ ఇదే ఉండే ఇక్కడ, ఇప్పుడు అది పాతగా అయిపోయింది. కానీ ఇవన్నీ తిరిగి 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 మీరు రోజు తిరుగుతూనే ఉంటారు కదా ఇవన్నీ. ఇక ఆఫీస్ బై రోడ్ ఇదే కాబట్టి ఇక ఎక్స్ప్లోర్ చేసుకుంటా పోతా ఉంటాయి. ఒక రోజు ఇదే పని, బోర్ కొట్టినప్పుడల్లా అంతే. కొంచెం తెల్లగా కాంతి ఏమన్నా సినిమాలు చూసారా ఇట్లా? సినిమాలు ఇట్లా చూడలేదు యాక్చువల్గా. రేపు ఈరోజు అది ఇది డైనాసార్ ఏదో మూవీ రిలీజ్ అవ్వాలి కదా. అవును, డైనోసార్ సినిమా. ఏమన్నా సినిమాలు చూసారా ఇట్లా? సినిమాలు ఇట్లా చూడలేదు యాక్చువల్గా. రేపు ఈరోజు అది ఇది డైనాసార్ ఏదో మూవీ రిలీజ్ అవ్వాలి కదా. అవును, డైనోసార్ సినిమా. జురాసిక్ పార్క్. దానికి పోవాలి యాక్చువల్గా, పిల్లల్ని తీసుకోపోవాలి. ఈ రోజున రేపన్నా పోవాలి. కానీ చిన్నప్పుడు అయితే ఎంత చూస్తుండే జురాసిక్ పార్క్. ఇప్పుడు అట్లా చూస్తున్నారు జనాలు. ఉందా క్రేజ్ ఉందా? ఈ రోజున రేపన్నా పోవాలి. కానీ చిన్నప్పుడు అయితే ఎంత చూస్తుండే జురాసిక్ పార్క్. ఇప్పుడు అట్లా చూస్తున్నారు జనాలు. ఉందా క్రేజ్ ఉందా? ఓ అప్పుడు లేదు. కానీ అప్పుడైతే ఉన్న క్రేజ్ ఎవరికి లేదు యాక్చువల్లీ, ఏ హీరో లేదు. మస్తు ఉండే అదే డైనోసార్ సినిమా. అందులో ఇన్వాల్వ్ అయిపోతుండే చిన్నప్పుడు ఆ సినిమాలో. ఇప్పుడు కొంచెం మరి గ్రాఫిక్స్ ఎక్కువ యాడ్ చేసి యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా బాగుంటది. ఇప్పుడు ఇంకా రియలిస్టిక్ గా చూపిస్తున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిపోతుండే చిన్నప్పుడు ఆ సినిమాలో. ఇప్పుడు కొంచెం మరి గ్రాఫిక్స్ ఎక్కువ యాడ్ చేసి యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా బాగుంటది. ఇప్పుడు ఇంకా రియలిస్టిక్ గా చూపిస్తున్నారు. అప్పుడు కూడా రియల్ గానే ఉండే. రియల్ గా అప్పుడు జనాలు అంత మెచ్యూరిటీ లేకుండా ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడైతే జనాలు అంతా మరీ ఎక్కువ మిస్టేక్స్ ఎత్తుకుతారు. ఈ గ్రాఫిక్స్ లో ఇది బాగాలేదు. అప్పుడు అంతా మెచ్యూరిటీ లేకుండా కాబట్టి ఇన్వాల్వ్ అవుతుంటారు, సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా అదేనా ఎల్ఎన్టీ అది ఫెడెక్స్ చిన్న చెరువు నానక్రమం. అరే ఇది తెలిసి తీసిన అవునవును, వంశీరామ్స్ బిల్డింగ్ ఉంటుంది అది ఫెడెక్స్ కదా. ఫెడెక్స్ గ్యాలక్సీయా? అరే ఇది తెలిసి తీసిన అవునవును, వంశీరామ్స్ బిల్డింగ్ ఉంటుంది అది ఫెడెక్స్ కదా. ఫెడెక్స్ గ్యాలక్సీయా? ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి ఫినిక్స్. ఫినిక్స్ దాంట్లో ఒక ఫ్లోర్ లో ఒక బిల్డింగ్ ఫెడెక్స్. అవును, దాని కింద బార్బిక్యూ నేషన్ ఉంటుంది. మన వెళ్ళాం కానీ ఎందుకు అంత చిన్నగా ఉన్నాయి యాక్చువల్గా, కొంచెం పెద్దగా ఉండేదండి. ఎంత ఉంది దాంట్లో ప్రైస్? బార్బిక్యూ నేషన్ ఒకరికి 1000 అవుతుంది, 1200 పర్ హెడ్. కానీ బాగా ఉంటుంది. సమ్ టైమ్స్ టేస్ట్ కూడా బాగుంటుంది. బుఫెట్ అయిపోతుంది ఎవ్రీథింగ్. మోస్ట్లీ అంటే యూనిక్ ఏంటంటే గ్రిల్. మనం అప్పుడు పోయినాం చూడు గచ్చిబౌలిలో ఒకటి, అది ఏబీసీ. ఇది నేషన్ కదా. ఇది బార్బిక్యూ నేషన్. ఫస్ట్ బార్బిక్యూ నేషన్ వచ్చింది. కడతారు ఇన్ని కడుతున్నారు. అదే చెప్తా పొద్దున అసలు వచ్చేస్తున్నారు, ఎట్లా నిండి పోతున్నారు. ప్రతి ఒక 2 కోట్లు ఉంటాయి కదా అదేనే ఉన్నాయి. ఇండియాలో కూడా సగం ఉంటుంది. మనం కూడా ఉంటాం. మనలో ఎక్కువ అంటే పూర్తి కంపెనీ వేరే సిటీలో లేవు కదా, రాష్ట్రంలో అయితే జైబేరు పెట్టాలి. ఇది కూడా 45 రూపాయలు 50 పెట్టాలి. జైబేరే శాస్త్రం ఓడిస్తాడు. అదే రేపు పోతామంటారు. ఇట్లా నడు మరి ఫ్రెండ్ మర్చిపోయాను ఎందుకంటే
ఏం తెచ్చుకుంటారు ఆయన అదే దూరం ఇచ్చే కాదు అలా చాలా సరే సంస్కరణ పోదామా నైట్ అయితే అదే ఇప్పుడు కరెక్ట్ పోదాం నల్ల పోదాం అయితే బిల్డింగ్ ఉంటున్నారు లాస్ట్ ఇయర్ అవసరం కొంచెం ఓవరా పోతామా పని కూడా చేయడం 3 days కూడా అంత డబ్బులు అసలు సేమ్ 90 లక్షలు అన్నాడు 50 దాకా బడ్జెట్ ఉండే నేను వెళ్ళిపోయినప్పుడు దొరికిందే ఛాన్స్ ఆడుకుంటున్నాడు మై హోమ్స్ అని పొలం మ్యారేజ్ విల్లాస్ ఉంటాయి పొలం విల్లాస్ సూపర్ ఉంటాయి చాలా చాలా పేరు విల్లాస్ సూపర్ హీరోయిన్ ఉంటారా ఇంకా కదా విల్లాస్ హీరోయిన్ ఉంటే చెప్పచ్చు బాబు పోస్టర్ పెట్టి వాళ్ళు ఉంటారు 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 మీరు రాలేదు ఇప్పుడు ఇక్కడ ఆడిగాడి ఇల్లంతా ఇన్నా ఉంటాయి అక్కడ సుమారు చూపిస్తాను నేను వచ్చిన కొత్తలో తీసుకెళ్ళాలంటే ఇప్పుడు తక్కువ ఉన్నాయి కొంచెం ఇప్పుడు మంచి తక్కువ అప్పుడు నిజంగా 80 lakhs కాదు అప్పుడు నేను తీసుకున్నా తక్కువ చేయాలి అదే ఇప్పుడు మళ్ళీ తక్కువ వచ్చాడు అదే 1 కోటి తక్కువ చేతులు ఇప్పుడు 3 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కదా హోమ్ లోన్ పెట్టుకుని తీసుకుంటారా హోమ్ ఫండ్ పెట్టుకుని తీసుకోవాలి అప్పుడు ఎందుకంటే లోన్ తీసుకుని లోన్ ఒకటి కట్టుకున్నాయి ఇది ఏమీ లేదు కాదు ఇక్కడ నాకు తెలిసి ఎవరు ఉంటారు ఇది పొలంని రిలాక్స్ ఉంది ఉంటారు సెలబ్రిటీస్ అంటారు చాలా పేరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళరు ఏదైనా మళ్ళీ ఒకసారి పేపర్ చేసుకో కష్టం స్టేట్ ఆడుందా నాకు కనబడతలేదు సరే సరే కొన్ని బాబు చెప్పచ్చు ఇది సర్కిల్ అంటారు కదా నాసిక్ దాటి గడిపెట్టుకుంటున్నాం ఇది కూడా పెట్టి 1 డౌట్ మస్తు వచ్చినాయి అంటే ఆడు వెళ్ళి పెడతారు డ్రోన్ పెట్టి పెడతారు మరి మస్తు వస్తే న్యూస్ ఇది యాక్చువల్గా మాలేమో మాలేదా ఇది 1 డౌట్ మాల ఇంకొక పెట్టి మాల చాలా పెద్ద మాల కనబడుతుంది బాబు ఇది కడుతున్నాడు అంటే ఆ నుంచి సైడ్ కనపడుతుంది కాబట్టి ఇదే బెస్ట్ యాక్చువల్ ఇది ఆవాద పుష్పం ఇది చూసినాం కానీ నాకు సరే తప్పు చూసినా అంటే అంటే మేబీ లాస్ట్ బిల్ కూడా మాకు ఇస్తారు నాకు ఇంటర్వ్యూ ఉంది కొంచెం చిన్న కదా చిన్న చాలా పద్ధతి అంటే అదంతా 5 years అదే పోలీ నేను అంతా ఆఫీస్ పెట్టాను చార్జ్ కాలేజ్ పెట్టాను అప్పుడు ఇంత మా కాలేజ్ మీ వెనకాల నా వాసు ఓషన్ పార్క్ దగ్గర చెప్పాలి ఓషన్ పార్క్ ఓషన్ చూపిస్తాను మీరు ఇవన్నీ నేను వచ్చింది అంతే కదా ఈ సర్కిల్ ఇంతే ఉండే నాకు ఎందుకంటే బైక్ లో సమస్యలు వస్తాయి
ఇదా సిబిఐ ఓకే సో అడిగా అప్పట్లో ఇవన్నీ చెట్లు అప్పట్లో బంజారా చూపించే ఉండేది కానీ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా అన్నీ చూపించాలి కదా ఇది ఔషధ ఇది ఇట్లయితే పక్కన అయిపోయింది చిన్నప్పుడు రోజు గుర్తొస్తాయా ఇప్పుడు దూరం అనిపించేది అది ఏం ఇక్కడే ఉంది కదా మీది చాలా దగ్గర అన్నీ మీది దూరం కానీ కాదు దగ్గర ఈ రూట్ అయితే మనకు ఓషన్ పార్క్ ఓషన్ పార్క్ రూట్ ఇది ఓషన్ పార్క్ ఒక రైట్ సైడ్ లో ఉంది. ఇంకోటి చూసుకుంటే ముందు వెళ్తే మనకు MG80 CB80 ఇవన్నీ వస్తాయి అనమాట. కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇప్పుడు దూరం అనిపించేది అది ఏం ఇక్కడే ఉంది కదా మీది చాలా దగ్గర అన్నీ మీది దూరం కానీ కాదు దగ్గర డ్రైవింగ్ లో మనం వెళ్తాం కదా దిగలో స్ట్రైట్ చూస్తారే స్ట్రైట్ వెళ్తున్నారు సో ఇదంతా కట్టి పెట్టా ఓకే ఇదా పోయి MG80 ఓకే నాటకాలు చేస్తాం వెళ్ళండి అది కానీ అర్థం ఇండక్షన్ అయిపోయింది మన వాళ్ళు వెళ్తారు ఫస్ట్ రోజు జాయిన్ చేసి రాష్ట్ర అక్కడే కుదురు 5 సంవత్సరాలు అవకాశం ఉంటుంది. ఫస్ట్ రోజు ఎంత భయపడే కదా మన తర్వాత పక్క పక్కనే రెండో కదా అవునా నాటకాలు చేస్తారు అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఈ ఆంధ్ర బ్యాంక్ తీసుకుంటుంది ఆంధ్ర బ్యాంక్ ఓకే సింగల్ ఓకే ఒకటి ఇదంతా మనకి MG80 CB80 ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా గండిపేట రూట్ అనమాట. ఇదంతా గండిపేట రూటు. ఒక పేరుతో ఒక పేరుతో